మీరు ఒక దోణ చూపిస్తే దాని పేరెంట్స్, దాని మదర్ని అడగండి. ఈ పేరెంట్స్ అండి, వాటి పిల్లలు. పేరెంట్స్ హైట్ ఎంత ఉన్నాయి? నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల, కాకినాడ అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఈ గోశాల ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా ఉంది. ఇక్కడ మన దగ్గర ఉండే అన్నీ కూడా నాడీపతి ఆవులు. అందులో 3 రకాలు. మీనియేచర్ అంటే 2.5 ఎత్తు లోపు అండి, హయ్యెస్ట్. మైక్రో మీనియేచర్ అంటే 2 అడుగులు ఎత్తులోపు. నాడీపతి నానో అడుగు ఎత్తులోపు. ఈ బ్రీడ్లు ఇవి. ఇందులో పేరెంట్స్ కూడా ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. పేరెంట్స్ అండ్ పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ ఉన్నాయి. చూసారా, మ్యాక్సిమం హయ్యెస్ట్ హైట్, హయ్యెస్ట్ గ్రోత్. ఇవన్నీ కూడా 2-3 లాక్టేషన్ ప్రెగ్నెంట్లు, పాలు ఇచ్చేవి 2-3 లాక్టేషన్లు ఉన్న ఆవులండి ఇవన్నీ. అంటే హయ్యెస్ట్ హైట్ ఇది జెన్యూన్ బ్రీడ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. మీనేచర్ అని పేరు పెట్టింది ఎవరు? మైక్రో మీనేచర్ అని పేరు పెట్టింది ఎవరు? నానో అని పేరు పెట్టింది ఎవరు? నేనేగా. వీటిని హైట్ పెరగకుండా నాడీపతి విధానం ద్వారా కొత్త హార్మోన్స్ యూజ్ చేస్తూ 10 జనరేషన్లు, అంటే ఇప్పుడు వరకు ఇంచుమించు సుమారుగా 18 సంవత్సరాలు వీటిని హైట్ తగ్గించేది ఎవరు? నేనేగా. ఇక్కడ హ్యూమన్స్కి హైట్ పెంచే టెక్నిక్ ఎవరిది ప్రపంచంలో? నాదేగా. ఈ పేరెంట్స్ అండి, వాటి పిల్లలు. పేరెంట్స్ హైట్ ఎంత ఉన్నాయి? ఇంత పేరెంట్స్ పిల్లల్ని బయట ఎక్కడైనా సరే చూపించండి, ఉండవండి. అవన్నీ కూడా ఏంటంటే పొంగనూరు క్రాస్ బ్రీడ్, అంటే కొండ ఆవులకి, ఒంగోలు ఆవులకి, జెర్సీలు, హెచ్ఎఫ్లకి సమన్ చేసి పుట్టిన దూడలు. అవి కూడా 2-3 రోజుల నుంచి 10 రోజుల్లోపు పసిగందులు. వాటిని 1 year 2 years అని చెప్పి మీకు బయట అమ్మేస్తున్నారు. తెలియక మీరు అందరూ కొనుక్కుంటున్నారు. ఇవేమో మీ దగ్గరికి వెళ్ళాక చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి సపోర్టు లేదు, మెడికల్గా కానీ ఇంకోటి కానీ నాన్ మెడికల్గా కానీ. తర్వాత మళ్ళీ మీరే నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. సార్ ఇలాగ అయిపోయింది, తెలియకుండా మీ దగ్గరగానే వచ్చాం, అక్కడికి వెళ్ళాం. ఎవరో యూట్యూబ్లో అన్నీ మీలాగా ఉన్నాయి, ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్, మా వీడియోలు, నా ప్రొఫైల్ అన్నీ పెట్టి మా కింద అమ్మేస్తున్నారు. మేము తయారు చేసామంటున్నారు, మేము పుట్టించామన్నారని ఇలా చెప్తున్నారు. ఎవరు తయారు చేయలేరండి, అసమ్మం. ఎవరు పుట్టించలేరండి. ఈ బ్రీడ్కి ఈ బ్రీడే పుడుతుంది. ఈ బ్రీడ్ ఇతరుల దగ్గర ఎందుకు ఉంటుందండి? బ్రీడర్స్ని ఎవరికి ఇవ్వలేదండి ఆంధ్రాలో. అవన్నీ కూడా ఏంటంటే మీకు ఒకటి ఖచ్చితంగా తెలియాలంటే, చుట్టూరు అక్కడ ఉన్న వాతావరణంలో ఆవులు ఎంత ఎత్తున్నాయో చూడండి. మీరు ఒక దోణ చూపిస్తే దాని పేరెంట్స్, దాని మదర్ని అడగండి. మదర్ అంటే దోణ వదిలితే 1000 ఆవులు ఉన్నా, 10,000 ఆవులున్నా ఈ దూడ పరిగెట్టుకుని వెళ్ళి దాని తల్లి దగ్గరికి మాత్రమే వెళ్తుందండి. అది దేశీయ ఆవుకున్న గొప్పతనం. ఇప్పుడు కుక్కలు లోపలికి వచ్చాయి. కుక్కల బదులు ఆవును కూడా ఇంట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఈ ఆవుని ఇలా తయారు చేయడానికి 18 సంవత్సరాలు పట్టిందండి. ఇక్కడ మనం ఎవరికైనా ఇస్తే మెడికల్గా దీని జీన్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్, హెల్త్ అండ్ ఫిట్నెస్, హైట్, ప్రజెంట్ హైట్, ఫీచర్ హైట్ ఎంత అనేది ఖచ్చితంగా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఒక అంగుళం కూడా అసలు ఎలాంటి పరిస్థితుల్లోని తేడా జరగదు. అలాగే దీని మెడికల్గా ఎలాంటి ఇష్యూస్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం. ప్రతి రాష్ట్రంలోని మా మెడికల్ ట్రైనింగ్ అయిన, మా దగ్గర ట్రైనింగ్ అయిన వెటనరీ డాక్టర్లు ఉన్నారు. అవసరమైతే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాటిని పర్యవేక్షిస్తారు. ఇంకేమైనా ఇష్యూ వస్తే అవసరమైతే మేమే వెనక్కి తెచ్చుకుని వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మీకు పంపించగలం. ఇంకా మా దగ్గర కూడా ఇప్పుడు 24 hours డాక్టర్ సిబ్బంది ఉంది. అట్లా లైఫ్ లాంగ్ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం మీకు మెడికల్గా సపోర్ట్ ఇవ్వగలం. ఏదైనా అనుకోని ఇబ్బందుల వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తే దానికి రీప్లేస్ కూడా చేయగలం. ఇంత భరోసా ఎవరిస్తారండి? బయట ఎవరైనా ఇస్తారేమో అడగండి. అవన్నీ పేరెంట్స్ అన్నీ 3 అడుగులు 5 అడుగులు ఉంటాయండి. అంటే భవిష్యత్తులో పెద్ద అయితే అంత ఎత్తు పెరుగుతుంది అనేది మీరు గ్రహించుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాదే. ఎందుకంటే సనాతన ధర్మంలో ఆవును ఇంట్లోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తో మనం దీని మీద ఆవును చిన్న సైజ్ చేసి భారతీయులు ప్రతి ఇంట్లోనే ఆవు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఈ విధంగా డెవలప్ చేసాం.